తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం జీవో నంబర్ 1426 ద్వారా రాష్ట్రంలోని ఉద్యోగులు గెజిటెడ్ అధికారులను భయభ్రాంతులకు గురిచేసి తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూస్తుందని వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీని విస్మరించి అగ్రీడ్ లిస్టు పేరుతో వారిపై నిఘా పెట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఉద్యోగులను ప్రభుత్వ తాబేదుదారులుగా మార్చడానికి తరహా జీవో విడుదల చేస్తుందని ఆయన ఆక్షేపించారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని ఇలాంటి నిరంకుశ ఉత్తర్వులను ఉద్యోగ వర్గాలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, ఈ నల్ల జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో ఉద్యోగుల యొక్క గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపజేసి పూర్తి అనుకూల వాతావరణంలో వాళ్ళు పనిచేసే విధంగా తగు చర్యలు చేపడతాం మేము వచ్చిన తర్వాత అని చెప్పి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మరి వాళ్ళ ఉద్దేశంలో గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపజేస్తాము అంటే వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా, ఏ విధంగా మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి, ఏ విధంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి భయపడి మనం చెప్పిన విధంగా పని చేయించుకోవాలి అనేటువంటి నెపంతో కూటమి ప్రభుత్వం ఈ రోజున పనిచేస్తూ ఉండేది అని దాన్ని చెప్పడానికి నిదర్శనం నిన్న మరి ప్రభుత్వం విడుదల చేసినటువంటి 1426 నిన్న డేట్తో విడుదల చేసినటువంటి ఈ యొక్క జీవో. ఈ జీవో ఉద్యోగుల్ని వాళ్ళ ప్రభుత్వం చెప్పు చేతల్లో పెట్టుకుని వాళ్ళ చెప్పిన విధంగా ప్రభుత్వానికి తాబేదారులాగా పనిచేసే విధంగా ఉండాలనేటువంటి నెపంతో ఈ జీవోను ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. దీన్ని గెజెటెడ్ అధికారులందరినీ కూడా ఈ అగ్రీడ్ లిస్ట్ సిస్టంలోకి తీసుకొస్తున్నామని చెప్పి ఈ జీవోను విడుదల చేసిన తరిమిళ నాట్ ఓన్లీ గెజెటెడ్ అధికారులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వర్కింగ్ కమ్యూనిటీ అంతా కూడా ఉద్యోగులు, టీచర్లు, మరి గెజెటెడ్ అధికారులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఈ యొక్క ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈ యొక్క జీవో విడుదల చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎక్కడో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి, ఎక్కడైతే దేశాన్ని కాపాడవలసి ఉంటుందో, రక్షణ సంస్థల్లో పనిచేస్తుంటారో, అత్యంత కీలకమైనటువంటి పదవుల్లో పనిచేస్తుంటారో వాళ్ళు ఈ యొక్క మెసేజ్ని ఏదైనా ఈ దేశం నుంచి ఇతర దేశాలకో లేకపోతే ఎవరికైనా చేరవేస్తారనేటువంటి నెపంతో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క సిస్టాన్ని తీసుకొచ్చిందో ఆ సిస్టాన్ని ఇక్కడ కోట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో నీకు రాష్ట్రంలో అలాంటి సంస్థలు ఏమన్నా ఉంటాయా, ఇక్కడి నుంచి వేరే దేశాలకు చేరవేయడము లేకపోతే ఇలాంటి అలా కాకుండా ప్రతి ఒక్క గెజిటెడ్ అధికారికి కూడా అనుమానపుతో నిఘాలోకి తీసుకొచ్చి వాళ్ళని మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనేటువంటి యొక్క ప్రభుత్వ మొండి వైఖరిని నేను ఖండిస్తా ఉన్నా. అయితే స్పెషల్గా ఈ గెజిటెడ్ అధికారుల్ని ఈ అగ్రీడ్ లిస్ట్ అనే దాంట్లో ఒక లిస్టు తయారు చేస్తుందట ప్రభుత్వం. వాళ్ళ మీద ఎప్పుడూ ఒక నిఘా పెడుతుందట. అసలుకి ఏంటి, ఎక్కడ పోతున్నది ప్రభుత్వం? ఆల్రెడీ చూస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభుత్వం కొన్ని వాళ్ళకు కావాల్సినటువంటి డిపార్ట్మెంట్స్లో వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి అధికారులతో తప్పుడు పనులు చేయిస్తూ ఉన్నారు. అధికారులు భయపడుతూ ఉంటారు ప్రభుత్వానికి. ఎందుకంటే ఎక్కడ మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారో, ఏ కేసులలో మమ్మల్ని ఇరికిస్తారో అనేటువంటి ఆ యొక్క భయాన్ని ప్రభుత్వం సొమ్ము చేసుకుని రాజకీయంగా వీళ్ళు పనులు పబ్బం గడుపుకుంటా ఉన్నారు ఈ ప్రభుత్వాలు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఈ సందర్భంగా. ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా సోషల్ మీడియా కేసులు, పోలీస్ అధికారులను భయభ్రాంతులకు గురి చేసి రూల్స్కు వ్యతిరేకంగా ఒక పక్క హైకోర్టు ఇలాంటి సెక్షన్లు పెట్టకూడదని చెప్పినప్పటికీ పోలీస్ అధికారులతో తప్పులు చేయించుతూ, లేకపోతే మిమ్మల్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం, ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం, మీ మీద చర్యలు తీసుకుంటామని భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ రోజున అమాయకులైనటువంటి వారి మీద కేసులు పెడుతూ ఇబ్బందులు పెడతా ఉన్నారు. అలాగే అన్ని శాఖలలో కూడా చేయాలనేటువంటి నెపంతో ఈ రోజున ఈ ప్రభుత్వం కంకణం కట్టుకొని ఈ యొక్క 1426వ జీవోను
ఇవ్వడం జరిగింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు ముఖ్యమంత్రి గారికి అభద్రతాభావం? ఉద్యోగులంటే ప్రభుత్వంలో ఒక భాగమే కదా. అయినప్పటికీ కూడా మీరు అనుమానంతో వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ రకరకాలైనటువంటి ఎత్తుగడలు వేస్తూ అధికారుల మీద పెత్తనం చెలాయిస్తూ వాళ్ళ యొక్క అధికారుల యొక్క ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళని ఎక్కడైతే అధికారి వీళ్ళకి నచ్చలేదో వాళ్ళ మీద రిపోర్ట్స్ తెప్పించుకుని వాళ్ళ మీద చర్యలు దూర ప్రాంతాలకు మరి ట్రాన్స్ఫర్ చేస్తారా, లేకపోతే వాళ్ళని ఏ విధంగా చర్యలు? నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. అమ్మవారు చందనాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వారాహి అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం వైభవంగా నిర్వహించారు. భక్తులు వారాహి అమ్మవారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విశాఖలో జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా స్వామివారు పరశురామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామిని దర్శించుకోగా రోజంతా ప్రత్యేక పూజలు, పారాయణాలు, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఇసుక కొండపై కొలువుదీరిన సత్యనారాయణ స్వామి దేవస్థానం తరపున జగన్నాథ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. జై శ్రీమన్నారాయణ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మని సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం. విశాఖపట్నం కొత్త రోడ్డులో వేయించేసినటువంటి శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర సందర్భంగా ఈరోజు టన్నల్ చౌట్రీలో రథయాత్ర ముగించుకొని ఇక దశావతారాల్లో స్వామి అందరి దర్శనాన్ని కలుగు చేస్తున్నారు భక్త కోటికి. ఇక్కడ ఈ రోజు విశాఖపట్నం విశాఖపట్నం మీద వేయించే సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం తరపు నుంచి దేవస్థానం తాలూకా ధర్మకర్త మండలి చైర్మన్ గారు, దేవస్థానం తరపు నుంచి స్వామివారికి జగన్నాథ స్వామి వారి పట్టు వస్త్రాలు సమర్పించమనేటువంటి ఆచారం ఉన్నది. ఈ రోజు పరశురాముడు తాలూకా అవతారంలో భాగంగా ఇవాళ మా దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ జగన్నాథుడు అనేవాడు శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా రూపంగా భావిస్తున్నాం కదా మనందరం. ప్రపంచం మొత్తానికి చేసుకునేటువంటి ఉత్సవాలు రెండు, ఒకటి మహాశివరాత్రి, రెండు జగన్నాథోత్సవం. ప్రపంచం మొత్తం జరిపించుకునేటువంటి అత్యద్భుతమైనటువంటి జగన్నాథ రథయాత్ర కార్యక్రమం. కాబట్టి భక్తులు 50 మంది కూడా జగన్నాథుని దర్శించి స్వామివారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుచు జై శ్రీమన్నారాయణ. ఈరోజు శ్రీ 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 టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి కళ్యాణం మరియు రథోత్సవంలో భాగంగా ఈరోజు కన్నచవంతిలోని ఈ దశావతారంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా శ్రీ ఇసుకొండ శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం తరపున పట్టు వస్త్రం సమర్పించడం జరిగింది. ఈ రోజు పరశురామ అవతారంలోని స్వామివారు దర్శనమిస్తున్నారు. ఈ రోజు ఎంతో అదృష్టంగా మేము భావిస్తున్న ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చిన మా స్వామివారికి ఎంతో రుణపడి ఉంటామని చెప్పి, అలాగే మా
మా దేవస్థాన పాలక మండలి సభ్యులకు అందరూ కూడా ఈ యొక్క పట్టువస్త్ర సమర్పణలో పాల్గొని ఎంతో శ్రద్ధతో భక్తితో పూజలు చేయడం జరిగింది. అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు వేసి ఈ యొక్క ఆహ్వానం పలికిన శ్రీ జగన్నాథ స్వామివారి దేవస్థానం పాలక మండలి సభ్యులకి అలాగే దేవస్థాన అధికారులు కూడా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు మన టౌన్ కొత్త రోడ్లో వెలిసిన జగన్నాథ స్వామి రథోత్సవాల భాగంగా దశావతారంలోని ఈ రోజు పరశురామ అవతారానికి మా యొక్క ఇసుక్కొండ సత్యనారాయణ స్వామి ఆలయ ధర్మకర్తలందరినీ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ యొక్క పట్టు వస్త్రాలు మా ధర్మకర్తల మండలి అందరూ కూడా స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించుకొని స్వామివారిని కృపకు పాత్రలు కావాలని కోరుకున్నాం. మా యొక్క ఆహ్వానానికి మా జగన్నాథ స్వామి తాలూకా పాలక మండలి అందరూ కూడా దగ్గరుండి ఆహ్వానం పలికి స్వామివారికి మా యొక్క పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. ఈ రోజు జగన్నాథ స్వామి యొక్క దశావతారంలో బలరాముడు అవతారం ఈ రోజు ఆ కార్యక్రమానికి మా సత్యనారాయణ కొండ నుంచి మాకు ఆహ్వానం వచ్చింది. ఈ రోజు ఇక్కడ మా చైర్మన్ అయినా మా పాలకవర్గం అందరూ రావడం జరిగింది. జగన్నాథ స్వామి కోసం ఎంత చెప్పినా ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు ఉన్న జగన్నాథ స్వామికి ఈ రోజు పూరిలో అయితే వైభవంగా జరుగుతుంది. అలాగే భక్తులందరికీ దేవుడిగా చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇకపై పట్టా భూములు నిషేధ జాబితా 22A ఉంచకుండా చర్యలు తీసుకుంటామన్న మంత్రి అనగాని ఎవరైనా వాటిని ఉల్లంఘించినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరిక. తిరుమల క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి విగ్రహం మాయమవడం టీటీడీ భద్రతా వైఫల్యానికి నిదర్శనం విమర్శలు గుప్పించిన వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల. కూటమి ప్రభుత్వం తక్షణమే జీవో నంబర్ 1426ను ఉపసంహరించుకోవాలి. వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ ఐశ్వర్య లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.